హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి సరికొత్త స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీ మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈ రెసిపీ చేసి పెట్టారంటే మీరు ఫిదా అయిపోతారండి. పిల్లలు మిమ్మల్ని మెచ్చుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 250 గ్రామ్స్ పాలని యాడ్ చేసేసుకొని దాంట్లోకి అదే కప్పుతో పావు కప్పు షుగర్ని యాడ్ చేసేసుకొని 1 ఎగ్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఒక పెద్ద గరిటెడు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి 250 గ్రామ్స్ ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే మైదా పిండిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. 250 గ్రామ్స్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి మొత్తాన్ని మనం మంచి బీట్ చేసుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాతకి స్టవ్ పై ఆయిల్ పెట్టేసుకొని ఇలా పెద్ద గరిటెలోకి మనం పిండిని యాడ్ చేసేసుకొని ఇక్కడ మీది నుంచి మనం ఒక స్పూన్తో ఇలా ఆయిల్ పోయడం వల్ల మనకి లోపల మంచి ఉడకడం అనేది జరుగుతుంది. చాలా బాగా వస్తాయండి. ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి. ఎక్కువ మనకి ఆయిల్ అనేది మరగవలసిన అవసరం లేదు. ఇక్కడ మనకి సేమ్ గులాబీ గుత్తులు ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఒకటి కాలేసరికి ఇంకొకటి స్పూన్ మనకి హీట్ అయి ఉండాలి. హీట్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఊడిరానికి మంచిగా ఊడొచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. చూడండి, చాలా చక్కగా ఊడొస్తుంది కదా. స్పూన్ హీట్లో ఉంటేనే మనకి స్పూన్కి అంటకుండా ఊడొస్తుంది. చాలా బాగా వస్తాయండి. నిజంగా చాలా బాగున్నాయి. లోపలనైతే స్పంజీ లాగానే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు కూడా నచ్చాయా ఏంటి? నచ్చితే మరి ట్రై చేశారా? మరి నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.